నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ద బూట్ అని ఏ దేశాన్ని అంటారు? ఐరోపా దేశమైన ఇటలీని ద బూట్ అని పిలుస్తుంటారు. హై హీల్డ్ బూట్ గా ఈ దేశ భౌగోళిక స్వరూపం ఉండడమే ఇందుకు కారణం. ఈ దేశాన్ని బెల్ పేసి అని కూడా పిలుస్తుంటారు. ఇటాలియన్లో ఈ పదానికి అందమైన దేశమని అర్థం. ఇక మొదటిది, సింబయోసిస్ దుబాయ్ క్యాంపస్ ప్రారంభించిన విదేశాంగ మంత్రి. విదేశాంగ మంత్రి జైశంకర్ దుబాయ్లో భారత్కు చెందిన ప్రతిష్టాత్మక సింబయోసిస్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ క్యాంపస్ ను ప్రారంభించారు. మేనేజ్మెంట్, టెక్నాలజీ, మీడియా రంగాల్లో ఈ విద్యా సంస్థ కోర్సులు అందించనుంది. దీనివల్ల యుఏఈలో 3 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని అంచనా. ఇక రెండవది, జ్యువెల్ ఆఫ్ ఇండియా అని ఏ రాష్ట్రాన్ని అంటారు? ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ను జ్యువెల్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. ఈ రాష్ట్రం చుట్టూ 9 పర్వతాలు గొలుసుకట్టుగా ఉంటాయి. ప్రకృతి అందాల మధ్యలో ఈ రాష్ట్రం ఓ జెమ్లా అనిపిస్తుందట. అందుకే ఈ రాష్ట్రానికి ఆ పేరు వచ్చింది. ఇక మూడవది, ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ చౌక్ కు బిర్సా ముండా పేరు. ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ చౌక్ కు ట్రైబల్ లీడర్ బిర్సా ముండా పేరును పెట్టారు. బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా కేంద్రం ఈ ప్రకటన చేసింది. ఆయన జయంతి సందర్భంగా ఏటా నవంబర్ 15న జన్ జాతీయ గౌరవ్ దివస్ గా జరుపుకుంటారు. ఇక నాల్గవది, టెన్నిస్ కు ప్రజ్నేష్ గున్నేశ్వరన్ గుడ్ బై. భారత్ కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు ప్రజ్నేష్ గున్నేశ్వరన్ ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. 2018 జకార్తా ఏషియన్ గేమ్స్ లో బ్రాంజ్ సాధించిన ప్రజ్నేష్ 4 గ్రాండ్ స్లామ్స్ లో పాల్గొన్నారు. ఇక ఐదవది, ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తారు? మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందింది. ఇక్కడ విభిన్న రకాల స్ట్రీట్ ఫుడ్స్ లభించడమే ఇందుకు కారణం. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, నేషనల్ ప్రెస్ డేగా ఏ రోజును జరుపుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.